నమస్కారం శ్రీ సత్య న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. జూన్ 4వ తేదీ జరిగే ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి అవసరమైన కౌంటింగ్ కేంద్రాల పనులను చకచకా పూర్తి చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. రైజ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూములను, ఇదే ప్రాంగణంలో కౌంటింగ్ కూడా ఉన్నందున ఈ దిశగా చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఓట్ల లెక్కింపు గదుల వద్ద సిబ్బందికి, రాజకీయ పార్టీల ఏజెంట్లకు వేరువేరుగా బారికేడ్లు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు విధులలో పాల్గొనే సిబ్బందికి శిక్షణ కార్యక్రమం కూడా ఈ ప్రాంగణంలోనే గురువారం నిర్వహించనున్నందున అందుకు అవసరమైన ఏర్పాట్లను కూడా చేయాలని అధికారులను ఆదేశించారు. టేబుల్స్ ఏర్పాటు చేసే విషయంలో అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట డిఆర్ఓ ఆర్ శ్రీలత, ఒంగోలు లోక్సభ నియోజకవర్గ ఏఆర్ఓ ఝాన్సీ లక్ష్మి, గిద్దలూరు ఆర్ఓ డి నాగజ్యోతి, జిల్లా ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. బాగుందంటే ఇక్కడ మీరు పోస్టల్ మొదలు పెట్టుకుంటారు స్ట్రక్చర్ దాని ప్రకారం ప్లాన్ చేసి పోలీస్ ఎందుకు వచ్చారు? మాకు అర్జెంట్ కావాలి అని చెప్పి ఈ ఏరియా ఇచ్చారేంటి పోలీస్ లేదు కదా ఈ టైం
అంటే ఎన్నికల ఫలితాల వేళ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ గరుడ్ సునీల్ హెచ్చరించారు. దర్శిలోని పీజీఎన్ కాంప్లెక్స్లో ఎన్నికల లెక్కింపు అనంతరం జరిగే పరిణామాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా పలు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దర్శిలో అత్యధిక పోలింగ్ నమోదైందని అన్నారు. ప్రశాంతంగా ఉన్న సమయంలో కొన్ని అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నాయని, వాటిని సకాలంలో పోలీసులు అడ్డుకున్నారని అన్నారు. లెక్కింపు అనంతరం ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో దర్శి డీఎస్పీ అశోక్ వర్ధన్ రెడ్డి, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. నెల్లూరు నుంచి గుంటూరు జిల్లా పేరేచెర్లకు వెళుతున్న సోప్ ఆయిల్ ట్యాంకర్ మేదరమెట్ల వద్ద ఆగి ఉన్న కంటైనర్ లారీని ఢీకొనడం వల్ల లారీలో మంటలు వ్యాపించడంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఏపీ 27 TT 5445 అనే నంబర్ గల సోప్ ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ కొట్లూరి శ్రీధర్ నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు నుంచి పేరేచెర్లలో ఉన్న జోసిల్ సోప్స్ కంపెనీకి వెళుతుండగా మేదరమెట్లలోని పైలాన్ వద్ద అర్ధరాత్రి సమయంలో ఆగి ఉన్న ఏపీ 07 TB 0727 కంటైనర్ లారీని వెనుక నుంచి ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో లారీ క్యాబిన్ పూర్తిగా కాలిపోవడంతో డ్రైవర్ మృతి చెందాడు. డ్రైవర్ శరీరం పూర్తిగా కాలిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జూన్ 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో గ్రామాలలో రాజకీయ పార్టీలు నిర్వహించే ర్యాలీలలో పాల్గొనరాదని సిఐ పాండురంగారావు తెలిపారు. జిల్లా ఎస్పీ గరుడ్ సునీల్ ఆదేశాల మేరకు పోలీసు కార్డన్ సెర్చ్ నిర్వహించి సరైన పత్రాలు లేని 16 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. కొండపి సిఐ పాండురంగారావు ఆధ్వర్యంలో ఎస్ఐలు రాజేష్, బసవరాజు, కృష్ణ, బాజీబాబు మండల కేంద్రంలోని బీసీ కాలనీలో నివాస గృహాల్లో క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, మారణాయుధాలు వంటి నిల్వలపై నిశ్చితంగా పరిశీలించి సరైన పత్రాలు లేని 16 వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించారు. హింసాత్మక ఘటనలకు దూరంగా ఉండాలని అన్నారు. ఎన్నికల సందర్భంగా నమోదు చేసే కేసుల ప్రభావం పిల్లల భవిష్యత్తుపై పడుతుందని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని సిఐ తెలిపారు. గ్రామాల్లో ఘర్షణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ హెచ్చరించారు. కార్యక్రమంలో కొండపి, మర్రిపూడి, పొన్నలూరు ఎస్ఐలతో పాటు సర్కిల్ పరిధిలోని పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కార్బన్ సెర్చ్ మీ బండ్ల కాగితాలు, మీ వాహనాల కాగితాలు మీ దగ్గర పెట్టుకోవాలంట, లేకపోతే బండ్లు. ఎందుకు వచ్చామంటే ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి, కానీ రిజల్ట్ వెయిటింగ్ మనందరం. అవునా? ఫలితాల కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. ఆ ఫలితాల రోజు కొంతమంది బాధపడవచ్చు, కొంతమంది ఆనందపడవచ్చు. ఈ ఆనందంలో కానీ బాధలో కానీ ఎలాంటి చిన్న మిస్టేక్లు కూడా చేయకూడదని చెప్పడానికి వచ్చాం. అర్థమైందా? ఆనందంలో కానీ బాధలో కానీ ఎలాంటి చిన్న మిస్టేక్లు చేస్తే, అంటే ఇప్పుడు మనం చేసిన పని అంతా మనం చేసాం, ఫలితం అనేది మన చేతిలో లేదు. అవునా? ఏదొచ్చినా కానీ అందరూ కూడా సహకరించండి, ప్రశాంతంగా ఉండండి, ఎలాంటి కేసుల్లో ఇన్వాల్వ్ కావద్దు. మన గౌరవనీయులు ప్రకాశం జిల్లా ఎస్పీ గారైన సునీల్ సార్ గారి ఉత్తర్వుల మేరకు ఈ కనిగిరి సబ్ డివిజన్లో ఉన్నటువంటి కొండేపి సర్కిల్లో పొన్నలూరు పోలీస్ స్టేషన్లో ఈరోజు టౌన్లో ఉన్నటువంటి కొంత ఏరియాలో కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా ప్రజెంట్ ఏదైతే డాక్యుమెంట్స్ లేకుండా, సరైన డాక్యుమెంట్స్ లేని ఒక 16 వెహికల్స్ను ఈరోజు మేము ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. వీటన్నింటినీ కూడా ఎవరైతే ఓనర్స్ ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా సరైన పత్రాలు చూపించి తర్వాత మాత్రం ఇది రిలీజ్ చేస్తాము. లేని అట్లా వాటి మీద సంబంధిత సెక్షన్ ప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుంది.
అందరూ కూడా ఈ ఎలక్షన్స్లో తప్పనిసరిగా రిజల్ట్ వచ్చిన రోజు ప్రశాంతంగా ఉండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహాయ సహకారాలు పోలీసు వారికి అందించాలని చెప్పేసి, ఎలాంటి చిన్న చిన్న గొడవలు చేసుకున్నప్పటికీ కూడా మంచి పెద్ద పెద్ద సెక్షన్లు అంటే కఠినమైన శిక్షలు ఉంటాయని చెప్పేసి అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అందరూ సహకరించాలి, అందరూ సంయమనం పాటించాలని చెప్పేసి. కౌంటింగ్ తర్వాత కానీ ఆ తర్వాత 2 రోజుల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అలాగే మీరు ఎటువంటి ర్యాలీల్లో కానీ ఎటువంటి ఇష్యూస్లో పాల్గొనకుండా ఉండటానికి ఈ విధమైన మీటింగ్ పెట్టడం జరిగింది. ఇక్కడ మీరు ఎటువంటి ర్యాలీల్లో కానీ ఎటువంటి వాహనాలతో ర్యాలీలు కానీ ఎటువంటి విషయాల్లో కానీ పాల్గొనకూడదు. దయవుంచి పోలీసులందరికీ సహకరించాలి. అలాగే మన గవర్నమెంట్ సిఐ గారు సంబంధించిన విషయాల గురించి తమకి చర్చిస్తారు. జూన్ 4వ తేదీ చేపట్టనున్న ఓట్ల లెక్కింపు ఫలితాల వెల్లడి అనంతరం ఎవరైనా అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ హెచ్చరించారు. దర్శిలో దాడులను అడ్డుకోవడంపై పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. తొలుత ఒంగోలు నుంచి వచ్చిన బలగాలతో పాటు స్థానిక పోలీసులు సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక గడియారం స్తంభం కూడలిలో చేపట్టిన కార్యక్రమంలో అల్లర్లు దాడులపై బలగాలు తీసుకునే చర్యలను కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. డీఎస్పీ అశోకవర్ధన్ రెడ్డి, సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం అండి. మీరు ఈరోజు దర్శి పట్టణంలో జరిగిన పోలీస్ శాఖ తరపు నుంచి నిర్వహించిన రాయట్ కంట్రోల్ మాక్ డ్రిల్, మాబ్ ఆపరేషన్కి మాక్ డ్రిల్ ప్రాక్టీస్ చూసి ఉంటారు. సో దీని గురించి నేను జిల్లా ఎస్పీగా ఒకటే చెప్పబోతున్నాను. వచ్చే 4th తేదీకి కౌంటింగ్ తర్వాత ఎవరైనా అల్లరి మూకలు కానీ ఎక్కడైనా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలలో పాల్గొంటే, ఎక్కడైనా రాళ్ళు దాడి కానీ ఎవరి మీద గొడవలు చేస్తే, దాడులు చేస్తే దానికి వ్యతిరేకంగా దానికి నిరాకరించడానికి మేము పోలీస్ తరపు నుంచి ఎలాగే రెస్పాన్స్ ఇస్తాము అంటే సిఆర్పిసి ప్రకారంగా ముందుగా వార్నింగ్ ఇస్తూ, అది కూడా దాని తర్వాత వినకపోతే టియర్ గ్యాస్ షేల్ కానీ లాఠీ చార్జ్ కానీ, దాని తర్వాత వాటర్ కెనాన్ కానీ ఇలాంటి ఉపయోగిస్తూ, దాని తర్వాత కూడా కంట్రోల్ చేయకపోతే మ్యాజిస్ట్రేట్ పర్మిషన్తో ఫైరింగ్ కూడా చేయడం జరుగుతుంది. సో ఇలాంటి రాయట్ కంట్రోల్ డ్రిల్ మేము ఒంగోలు తర్వాత, కనిగిరి తర్వాత ఈరోజు దర్శిపట్నంలో కూడా చేయడం జరుగుతుంది. దానివల్ల పోలీస్ ప్రత్యేక బలగాలు కూడా వాళ్ళతో సహకరించి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఈ వచ్చే 4th తేదీలో కౌంటింగ్ తర్వాత దర్శిలో ప్రత్యేకంగా బలగాలు, సాయుధ బలగాలు వచ్చి పెట్టడం జరుగుతుంది. వాళ్ళతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్తో పాటు టియర్ గ్యాస్ షెల్స్, రబ్బర్ బుల్లెట్స్, తర్వాత లైవ్ రైఫల్స్తో పాటు కూడా ప్రత్యేకంగా టీమ్స్లు ఉంటాయి సెక్టర్ మ్యాజిస్ట్రేట్తో పాటు. సో అందరూ జనాలకి, అందరూ పార్టీ కార్యకర్తలకి నాది ఒకటే విజ్ఞప్తి, మీరు అందరూ పోలీస్తో సహకరించి, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో సహకరించి శాంతి భద్రతను కాపాడండి. ఏదైనా ఎవరైనా అల్లర్లు చేస్తే దాని మీద
చర్య తీసుకోవడానికి పోలీస్ తరపు నుంచి కూడా మేము సిద్ధంగా ఉంటాం. ఒంగోలు పార్లమెంటుకు సంబంధించిన రిజిస్టర్ పోస్టు ద్వారా వచ్చిన సర్వీస్ ఓట్లను రాజకీయ పార్టీల ప్రతినిధులకు చూపించి ఎన్ని వచ్చాయో లెక్కించి పోస్టల్ బ్యాలెట్ బాక్సులో వేయటం జరిగిందని జిల్లా పోస్టల్ ఓటింగ్ పార్లమెంటు స్పెషల్ ఆఫీసర్ కె ఝాన్సీ లక్ష్మి తెలిపారు. ఒంగోలు కలెక్టరేట్లోని తన ఛాంబర్లో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో సర్వీస్ ఓట్ల పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రక్రియ జూన్ 3వ తేదీ వరకు రోజువారీగా వచ్చిన సర్వీసు ఓట్లను భద్రపరుస్తామని ఝాన్సీ తెలిపారు. 4వ తేదీ ఉదయం 8 గంటల లోపు లెక్కింపు కేంద్రానికి వచ్చిన వాటిని తీసుకుంటామన్నారు. ప్రకాశం జిల్లాకు సంబంధించి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వివిధ దళాలలో ఉన్న వారు తమ ఓట్లను రిజిస్టర్ పోస్టు ద్వారా ఓటు వేసుకునే అవకాశం కేంద్ర ఎన్నికల సంఘం కల్పించిందన్నారు. జిల్లాకు సంబంధించిన వారు కలెక్టర్ కార్యాలయంలో తమ సర్వీసు ఓట్లను రిజిస్టర్ పోస్టులు పంపిస్తున్నారన్నారు. అసెంబ్లీకి సంబంధించిన సర్వీసు ఓట్లను నియోజకవర్గాలకు సంబంధించిన ఆర్ఓలు తీసుకుంటున్నారని తెలిపారు. జిల్లాకు సంబంధించిన మొత్తం 6,693 ఓట్లలో ఇప్పటివరకు జిల్లాకు 1,101 ఓట్లు వచ్చాయన్నారు. వాటిని పోస్టల్ బాక్సులో భద్రపరుస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు దామరాజు క్రాంతి కుమార్, రసూల్, బసినేపల్లి రాజశేఖర్, కాళేశ బేగ్, సూర్య పాల్గొన్నారు. తప్పకుండా సర్వీస్ ఓటర్కి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్స్ 101 వచ్చినాయి. అవి స్ట్రాంగ్ రూమ్లో పెట్టి అభ్యర్థుల సమక్షంలో, ఏజెంట్ సమక్షంలో సీల్ చేయడం జరిగింది. ఈ ప్రాసెస్ 7వ తారీఖు నుంచి కూడా మనం తీసుకుంటున్నాము. మొత్తం 16 ఒంగోలు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి 6,693 సర్వీస్ ఓటర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ పంపించడం జరిగింది. వాళ్ళు అది డౌన్లోడ్ చేసుకుని ఆ ఓటు వేసి ఇప్పుడు పోస్ట్ చేస్తే మనకి వస్తాయి. 7వ తారీఖు నుంచి మనకి టోటల్గా ఈ రోజు వరకు 1,101 కవర్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఈ ప్రాసెస్ జూన్ 3వ తారీఖు వరకు కూడా ఇక్కడ రిసీవ్ చేసుకుంటాము. జూన్ 4వ తారీఖు కౌంటింగ్ రోజు కౌంటింగ్ సెంటర్లో రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఆ యువకుడికి డిఫెన్స్లో పనిచేయాలని గట్టి పట్టుదల ఉండేది. అందుకు ఆ యువకుడి తల్లిదండ్రులు కూడా ఎంతగానో ప్రోత్సహించారు. డిఫెన్స్ రంగంలో నిర్వహించే రాత పరీక్షల్లో క్వాలిఫై అయినప్పటికీ తదుపరి జరిగే ఇంటర్వ్యూల్లో కొద్దిలో పోస్టును కోల్పోతూ వచ్చాడు. డిఫెన్స్ రాసేందుకు వయసు దాటిపోవడంతో తన ప్రిపరేషన్ కోసం కొనుగోలు చేసిన వేలాది రూపాయల విలువైన పుస్తకాలు ఇతరులకు ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో జిల్లా కేంద్ర గ్రంథాలయానికి అందించాడు. తన పుస్తకాలు నలుగురికి ఉపయోగపడతాయన్న మంచి మనస్సు కలిగిన ఆ యువకుడిపై ప్రత్యేక కథనం. ఆ యువకుడి పేరు వై విక్రాంత్. ఒంగోలులోని జక్కరయ్య ఆసుపత్రి సెంటర్లో నివసిస్తున్నాడు. అతని తండ్రి దిగ్విజయ్ ఒక ప్రైవేటు స్కూలుకు ప్రిన్సిపాల్గా ఉంటుండగా తల్లి పద్మజ అల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. విక్రాంత్కు చిన్ననాటి నుంచే డిఫెన్స్ రంగంపై ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని కోరిక ఉండేది. అందుకు సంబంధించి వేలాది రూపాయల విలువైన పోటీ పరీక్షల పుస్తకాలను తల్లిదండ్రులు కొనిచ్చారు. విక్రాంత్ తన వంతు గట్టిగా డిఫెన్స్కు ప్రిపేర్ అయ్యాడు. చివరి వరకు ప్రయత్నించాడు. అయితే తన వయస్సు దాటడంతో తన వద్ద ఉన్న వేలాది రూపాయల విలువైన పుస్తకాలను ఒంగోలులోని జిల్లా కేంద్ర గ్రంథాలయానికి అందించాడు. యూపీఎస్సీ నిర్వహించే కామన్ డిఫెన్స్ సర్వీసెస్ పుస్తకాలు, ఎయిర్ ఫోర్స్ నిర్వహించే ఏఎఫ్సి ఏటీ పుస్తకాలు, ఫ్లయింగ్ టెక్నికల్ గ్రౌండ్ డ్యూటీ బ్రాంచెస్ పుస్తకాలు ఉన్నాయి. వీటితో పాటు నేషనల్ డిఫెన్స్ అకాడమీ నిర్వహించే పోటీ పరీక్షల పుస్తకాలు, సిబిఎస్ఈ నిర్వహించే 12వ తరగతి పుస్తకాలు కూడా ఉన్నాయి. కెమిస్ట్రీ, జనరల్ స్టడీస్కి సంబంధించిన పుస్తకాలు కూడా ఉన్నాయి. గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కాసు ఆదిలక్ష్మి చేతుల మీదుగా డిఫెన్స్కు సంబంధించిన పుస్తకాలను అందించారు. జిల్లా గ్రంథాలయానికి పుస్తకాలు ఇవ్వడానికి కారణం చిన్నప్పుడు తన తల్లిదండ్రులతో గ్రంథాలయానికి వచ్చి కథల పుస్తకాలు చదివానని, తన తల్లి కోరిక మేరకు తన పుస్తకాలను జిల్లా గ్రంథాలయానికి ఇచ్చినట్లు విక్రాంత్ చెప్పాడు. విక్రాంత్ ప్రస్తుతం ఎల్ఎల్ఎం పూర్తి చేసి న్యాయవాద రంగంలో అడుగుపెడుతున్నాడు. భవిష్యత్తులో జడ్జి పోస్టు సాధించడమే తన ముందున్న లక్ష్యమని అన్నాడు. నమస్తే అండి, నా పేరు విక్రాంత్. నేను ఒంగోలులోనే ఉంటానండి. నేను ఈరోజు గ్రంథాలయానికి వచ్చి నేను కొన్నాళ్ళుగా ఉపయోగిస్తున్న బుక్స్ని ఇవ్వడం జరిగింది.
అవి నాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. అవి డిఫెన్స్కి సంబంధించిన విధమైన ఎగ్జామ్స్ కోసం ఉపయోగించాను నేను. సిడిఎస్ కానివ్వండి, ఆఫ్కాట్ కానివ్వండి. ఆ ఎగ్జామ్స్ అయ్యాక జరిగే ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి సంబంధించిన బుక్స్ కూడా ఉన్నాయి వాటిలో. నా వయస్సు వాటికి అయిపోవడం వల్ల ఇంకా నేను అప్లై చేయలేకపోవడం వల్ల ఈరోజు నాకు కాకుండా నాకు ఎలాగో అవి ఉపయోగపడవు కాబట్టి నేను వచ్చి గ్రంథాలయంలో ఇస్తాను. నా తర్వాత ఎవరైనా ఉంటే ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళు వచ్చి ఉపయోగించుకుంటారన్న ఆశతో గ్రంథాలయానికి ఇవ్వడం జరిగింది. థ్యాంక్స్. మీకు ఎవరు ఇక్కడ ఇవ్వమని చెప్పారు? మా అమ్మగారు చెప్పారండి. మా అమ్మగారు కూడా ఇక్కడ ఒంగోలు, మేమందరం ఒంగోలులోనే ఉంటాం. అమ్మగారు టీచర్ అండి. సో అమ్మగారు నేను ఇక్కడికి చిన్నప్పుడు వచ్చేవాళ్ళం. అలాగా ఒక ఇంట్రెస్ట్ ఉంది గ్రంథాలయానికి ఎప్పుడన్నా ఏదన్నా ఇవ్వాలి అని. సో అలా వచ్చాను. వాటిలో బుక్స్ ఏమేమి ఉన్నాయి వాల్యుబుల్? వాటిలో నాకు చెప్పిన విధంగా సిడిఎస్ అంటే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ అని యూపీఎస్సీ వాళ్ళు కండక్ట్ చేస్తారండి. అలాగే ఆఫ్కాట్ అని ఎయిర్ ఫోర్స్ వాళ్ళు సపరేట్గా కండక్ట్ చేస్తారు. దాని తర్వాత జరిగే ఎస్ఎస్బి ఇంటర్వ్యూస్ ఉంటాయి. వాటికి సంబంధించిన గైడెన్స్ బుక్స్ కూడా ఉన్నాయి వాటిల్లో. అవి ఎన్డీఏ కూడా సంబంధించిన బుక్స్ ఉన్నాయి. అవి చాలా యూస్ఫుల్గా నాకు కూడా చాలా యూజ్ అయ్యాయి. నేను సక్సెస్ఫుల్ కాలేకపోయాను కానివ్వండి, కానీ అవి నేను చేసిన ప్రయత్నంలో నాకు ఎంతో తోడ్పడ్డాయి. ఇక్కడ కాంపిటేటివ్ వాళ్ళకి ఏ విధంగా అంటే వాళ్ళు యూజ్ చేసుకుని నిలదొక్కొచ్చు అంటారా? అంటే కనీసం ఇది ఒక బేసిక్ ఐడియా ఇస్తుందన్న ఒక నా ఆలోచన అండి. అంటే ఫర్దర్గా కూడా ఇంకా ఇన్పుట్స్ తీసుకోవాలి. ఇప్పుడు అంటే ఇంటర్నెట్ అంతా ఉంది, కానీ మనకి ఫర్దర్ బేసిక్ ఐడియా కోసం ఇవన్నీ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ప్రకాశం జిల్లా గ్రంథాలయంలో ఈరోజు విక్రాంత్ అనే బాబు వచ్చి మా లైబ్రరీకి మంచి బుక్స్ ఇచ్చాడు. ఎస్ఎస్పి, సిడిఎస్, ఏపీ క్యాట్, ఎన్డీఏ ఎన్ని బుక్స్, మంచి వాల్యూ బుక్స్ మాకు అందించారు. దీనివల్ల మేము కూడా కొంటున్నాము. మా లైబ్రరీ బడ్జెట్లో కూడా ఇచ్చేవాళ్ళము. రీడర్స్ ఆన్ డిమాండ్ అనే వాళ్ళు బుక్స్ రీడర్స్ ఏమైతే డిమాండ్ బుక్ ఇస్తారో దాని ప్రకారం మేము కూడా పర్చేజ్ చేసి అప్పుడు కొన్న డిఫెన్స్ సెక్షన్లో పెట్టాము, కాంపిటేటివ్ సెక్షన్లో పెట్టాము. అయితే ఈ బుక్స్ మా దగ్గర ఉన్నాయి. ఇంకా ఎవరిని ఇవ్వాలనుకుంటే ఒంగోలులో ఉన్న ప్రజలు చెప్పేది ఏమంటే, మీరు మంచి బుక్స్, మంచి కాపీ బుక్స్ కొని ఇంకా టైం ఉంటే మీరు వృధా చేయకుండా మా లైబ్రరీకి అందిస్తే మేము మా లైబ్రరీలో అందుబాటులో పెడతాము. ఈ విద్యార్థులకు ఇంకా మా దగ్గర లేకుండా కూడా ఇప్పుడున్న పుస్తకాలను ఇచ్చినా కూడా అన్ని బుక్లుగా పెట్టేసి చదవడానికి అందరికీ అందుబాటులో ఇస్తామని కోరుకుంటున్నాము. ఇంకా ఇవ్వని వాళ్ళు ఏమైనా ఉంటే మీ దగ్గర వృధా కాకుండా మాకు ఇస్తే. అలాగే విక్రాంత్ కుమార్ వాళ్ళ మదర్ గారు చిన్నప్పుడు మా లైబ్రరీకి వచ్చేవారు. వాళ్ళు కూడా ఆ లైబ్రరీని మర్చిపోకుండా గుర్తుగా వాళ్ళ యూజ్ చేసిన పుస్తకాలు, మంచి పుస్తకాలు, ఫిజికల్గా కండిషన్ బాగున్నాయి, అయినా వాళ్ళు వృధా చేయకుండా పుస్తకాలను లైబ్రరీకి ఇస్తే ఎంత ఉపయోగపడుతున్న ఉద్దేశంతో వాళ్ళు మదర్ గారు చెప్పిన సలహా మేరకు బాబు వచ్చి మాకు విక్రాంత్ బాబు వచ్చి మా లైబ్రరీకి బుక్స్ అందించాడు. అది సంతోషం. ఇంకా అలాంటి అవకాశం ఎవరైనా ఉంటే ఇవ్వండి, సంతోషం. నేడు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఆవరించి ఉన్న ఉపరితల ఆవర్తనం కారణంగా బుధవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు తెలిపింది. ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం ఉదయానికి అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని తమిళనాడు పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కారణంగా అల్పపీడనం ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో 5 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురియనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం రాష్ట్రంలోని విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడనం ఏర్పడిన తర్వాత పొడి వాతావరణం కారణంగా గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉత్తర కోస్తాలో ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. సో ఈరోజు తమిళనాడు పరిసర ప్రాంతంలో నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఉంది.
ఈ ఆవర్తన ప్రభావంతో రానున్న 24 గంటల్లో అల్పపీడనమే ఏర్పడనుంది. ఈ అల్పపీడనము బలపడి మరి 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం అల్పపీడనంగా మారిన తర్వాత ఈశాన్య దిశగా కదులుతూ మధ్య బంగాళాఖాతంలోనికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. వాయుగుండంగా మారిన తర్వాత కూడా దాని యొక్క గమనం అనేది ఈశాన్య దిశగా కదిలే అవకాశం ఉంది. దీని ప్రభావం వలన మన ఆంధ్ర రాష్ట్రం మీద మాత్రం తేలికపాటి వర్షం మాత్రమే ఉంటుంది. ఎప్పుడైతే పొడి వాతావరణం ఉంటుందో మనకి టెంపరేచర్స్ మళ్ళీ గ్రాడ్యువల్గా పెరుగుతాయి. ఇప్పటి వరకు కూడా 37, 38 అలా టెంపరేచర్స్ రికార్డ్ అయిన పరిస్థితులు ఉన్న మన ఆంధ్ర రాష్ట్రంలో మరి 2 రోజుల్లో ఏంటంటే టెంపరేచర్స్ పెరుగుతాయి. ఈవెన్ మోర్ దెన్ 40కి అరౌండ్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మార్నింగ్ అంతా టెంపరేచర్స్ ఉండి ఆఫ్టర్నూన్ 1 లేదా 2 చోట్ల క్లౌడ్ డెవలప్ అయ్యి తేలికపాటి వర్షాలు కూడా ఉండే అవకాశం ఉంది. 1 లేదా 2 చోట్ల మాత్రమే ఉంటాయి. ఎక్కడైతే ఈ యొక్క క్లౌడ్ డెవలప్ అయ్యి ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు ఉంటాయో అక్కడ మాత్రమే ఈదురుగాలులు ఉంటాయి. ఈదురుగాలుల యొక్క వేగము గంటకు 30 నుండి 40 వరకు ఉండే అవకాశం ఉంది. రానున్న 5 రోజులు కూడాను ఈ యొక్క తేలికపాటి వర్షాలు 1 లేదా 2 చోట్ల ఉంటాయి. అలాగే మార్నింగ్ పగటి ఉష్ణోగ్రతలు కొంచెం పెరగడానికి కూడా అవకాశాలు. ఆధునిక పోకడలు సాగుతున్న ప్రస్తుత తరుణంలో ఎప్పటికప్పుడు కొత్తదనానికి ఇచ్చే ప్రాధాన్యం అంతా ఇంత కాదు. చిన్నపాటి కార్యక్రమానికైనా ప్రత్యేకంగా కనిపించాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. అందున మహిళలైతే మరింత ముందు వరుసలో ఉంటారు. కార్యక్రమాన్ని బట్టి కొత్త దుస్తులు ధరించడం, కొత్త మోడల్స్ డ్రెస్సులు దుస్తులు ధరించి అందరి చూపు ఆకట్టుకోవాలనుకోవడం జరుగుతుంది. 4 ఆడవాళ్లు ఒక చోట కలిశారంటే ప్రధాన చర్చ అంతా దుస్తులు నగల మీదే సాగుతుంది. అందుకే టైలరింగ్కు ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. కొత్త మోడల్స్కి గిరాకీ పెరుగుతుంది. దీంతో ఎక్కువ ఆదరణ ఉండటంతో పాటు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండటంతో మహిళలు ప్రధానంగా టైలరింగ్ నేర్చుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. గ్రామీణ ప్రాంత మహిళల్లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పద్మశ్రీ వీరేంద్ర హెగ్దే రూట్స్ సంస్థను స్థాపించారు. మంజునాథేశ్వర చారిటబుల్ ట్రస్ట్, కెనరా బ్యాంక్ సంయుక్తంగా ఈ సంస్థను నిర్వహిస్తున్నారు. జిల్లాలో మొదటిగా వేటపాలెంలో స్థాపించి కొంతకాలం అనంతరం ఒంగోలు నగరానికి మార్చడం జరిగింది. ప్రతి ఏటా 1000 మందికి స్వయం ఉపాధి శిక్షణలను ఉచితంగా నేర్పిస్తారు. శిక్షణ కాలంలో ఉచిత భోజనంతో పాటు వసతి సదుపాయాలు కల్పిస్తున్నారు. స్వయం ఉపాధి రంగాలలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తోంది రోడ్ సైడ్. కేవలం శిక్షణతోనే కాకుండా వారి కాళ్లపై వారు నిలబడేలా తోడ్పాటు అందిస్తుంది. మహిళలకు బ్యూటీ పార్లర్తో పాటు మగ్గం వర్క్, టైలరింగ్, పచ్చళ్లు తయారీ, డీటీపీతో పాటు పలు విభాగాల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. యువతకు ఫోటోగ్రఫీ, కార్ డ్రైవింగ్, సెల్ ఫోన్ మెకానిజం, ఏసీ మెకానిజం ఇలా అనేక ఉపాధి అవకాశాలు ఉన్న శిక్షణలను అందిస్తుంది రోడ్ సైడ్. రోడ్ సైడ్ లో శిక్షణ బాగుందని, శిక్షణ కాలంలో అర్థమయ్యేటట్లు శిక్షకులు చెబుతున్నారని దర్శి మండలం శివరాంపురం గ్రామానికి చెందిన ప్రియాంక అన్నారు. శిక్షణతో పాటు వసతి, ఆహారం బాగున్నాయన్నారు. కుట్టు మిషన్లో ఏ సమస్యలు తలెత్తితే వాటికి ఎలా మరమ్మతులు చేయాలనే దానిపై కూడా నేర్పించడం జరుగుతుందన్నారు. ఆధునిక పోకడలకు తగినట్లు అన్ని రకాల దుస్తులు కుట్టడంపై పూర్తి స్థాయిలో శిక్షణ కల్పించారు. నా పేరు ప్రియాంక, మాది శివరాంపురం, తాళ్ళూరు దగ్గర. ఇక్కడ రూట్ సైట్కి 4 రోజులు కోచింగ్ నేర్పిస్తారని పేపర్లో యాడ్ చేస్తే అలా వచ్చాను. ఇక్కడ బాగా నేర్పిస్తున్నారు. మాకు టైలరింగ్ నేర్పించే మేడం పేరు విద్యావతి మేడం గారు. మమ్మల్ని చేర్చుకున్న బాబూజీ సారు. ఇక్కడ అన్ని సౌకర్యాలు బాగున్నాయి. హాస్టల్ కానీ, ఫుడ్ కానీ, క్లాస్ చెప్పటం కానీ అంతా బాగుంది. ఎక్స్ప్లెయిన్గా బాగా చెప్తున్నారు, మాకు అర్థమయ్యేటట్టుగా. నేను 7th క్లాసే చదువుకున్నాను, కానీ నాకు అన్నీ అర్థమయ్యేటట్టుగా చెప్తున్నారు. దాంట్లో పిల్లల స్కర్ట్ వచ్చేసి గౌన్ ఎలా కుట్టుకోవాలి, స్టెప్ గౌన్స్ చెప్పారు. మళ్ళీ బ్లౌజ్ చెప్పారు, నార్మల్ బ్లౌజు, కటోరీ బ్లౌజు, బ్యాక్ హుక్స్ అవి చెప్పారు మేడము. హ్యాండ్స్ రకరకాలు చెప్పారు. బెల్ హ్యాండ్స్, ఫిష్ హ్యాండ్స్, బాహుబలి హ్యాండ్స్, సీతారామ హ్యాండ్స్, 3/4 హ్యాండ్స్, ఫుల్ హ్యాండ్స్, అమ్మరిల్లా కటింగ్ డ్రెస్సు, చిన్నపిల్లలకి పెద్ద మా వాళ్ళకి పెద్దవాళ్ళకి వేసుకునేటట్టుగా చెప్పారు. బాగా చెప్పారు, మాకు అర్థమయ్యేటట్టుగా చెప్తున్నారు మేడం.
రూట్ సెట్ సంస్థను శ్రీ ధర్మస్థలి మంజునాథేశ్వర ట్రస్ట్ తరఫున పద్మభూషణ్ డాక్టర్ వీరేంద్ర హెగ్దే ఏర్పాటు చేయడం వలన ఆయనకు ఎంత ప్రయోజనం జరిగిందో మనకు తెలియనిది కానీ ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగిందని ఒంగోలుకు చెందిన ప్రవల్లిక అన్నారు. తమ కాళ్ల మీద తాము నిలబడి జీవనోపాధి సాగించేలా శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, దీనివల్ల చాలా మంది మహిళలు తమ కుటుంబాన్ని పోషించుకోగలమనే మనోధైర్యాన్ని సంస్థ కల్పిస్తుందన్నారు. ఈ సమాజంలో మహిళ ఎలా బతకాలో సంస్థలో పూర్తి స్థాయిలో నేర్పించి బయటకు పంపిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. మాది ఒంగోలు, ఇక్కడ లోకల్ అన్నమాట. ఇక్కడ ఇది జరుగుతుంది, ఇట్లాగా ఫ్రీగా అన్నీ చెప్తున్నారని నేనేమనుకున్నాను, గవర్నమెంట్ వాళ్ళంటే అసలు ఏముందులే సగం సగం పనులే కదా అనుకున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది నిజంగా ఇక్కడ ఫుడ్ అకామిడేషను అంతా బాగుంది. మాకు చెప్పాలంటే ఇంట్లో కన్నా కూడా ఇక్కడే బాగుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం సర్కిల్ పెరిగింది, కొత్త ఫ్రెండ్స్, టీచర్ కానీ మాకు ఇక్కడ జరిగేవి చెప్పేవన్నీ కూడా ఏం చెప్తారులే 4 ఐటమ్స్ చెప్తారేమో అనుకున్నాం మేము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ జనరేషన్ తగ్గట్టు ఈ మోడల్స్ ఉన్నాయి, ఇలా కుట్టాలి, ఇలా చెయ్యాలి, ఇలా జరగాలి, ఇలా మాట్లాడాలి, మీరు ఏదన్నా మంచిగా బిజినెస్ పెట్టుకోవాలంటే ఇలా ఉన్నాయి, ఇలాంటి పథకాలు ఉన్నాయి, ఈ గ్రూపుల్లో తీసుకోవచ్చు, ఈ బ్యాంకుల్లో తీసుకోవచ్చు, అన్ని వివరంగా చెప్తున్నారు సార్ వాళ్ళు. కానీ ఇక్కడ యాజమాన్యం కూడా చాలా బాగుంది. డాక్టర్ డి వీరేంద్ర హెగ్దే గారు చేయడం వల్ల ఇది ఒక మంచి గొప్ప విషయం. ఆయనకి ఎంత జరిగిందో నాకు తెలియదు కానీ చాలా మందికి, కోట్లాది మందికి ఇక్కడ దీనివల్ల మంచి ఉపాధి వచ్చింది, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వచ్చింది, సొంతంగా పెట్టుకోవచ్చు. చదువు రాని వాళ్ళకు కూడా మంచి ఉపాధి, పిల్లల్ని పోషించగలిగే స్తోమత ఒక లేడీగా తన కుటుంబాన్ని తను ఎలా రన్ చేసుకోవాలనేది బాగుంది ఇక్కడ. నా నిజం చెప్పాలంటే ఒక లేడీగా అసలు ఏం పని లేదు, ఎప్పుడు కూడా ఎందుకు ఒకరి మీద ఆధారపడాలని నేను అనుకుంటా ఉంటా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక లేడీ ఎలా నిలబడాలో, ప్రపంచంలో ఈ సొసైటీలో ఎలా బతకాలనేది ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది. దీనికి మాత్రం ఈ సంస్థకు, రూట్సే సంస్థకు మాత్రం నేను చాలా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఉపాధి లేక కనీసం ఇంట్లో సొంత చీరకు ఫాల్ కుట్టడమైనా నేర్చుకుందామనే ఉద్దేశంతో రూట్ సెట్ లో టైలరింగ్ శిక్షణలో చేరటం జరిగిందని టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెంకు చెందిన విజయకుమారి అన్నారు. శిక్షణకు వచ్చిన తర్వాత అన్ని ఆధునిక పోకడలకు తగినట్లు జాకెట్లు, ఇతర దుస్తులు కుట్టగలమనే నమ్మకంతో శిక్షణ ముగించుకొని బయటకు వెళ్తున్నామన్నారు. తమకు తెలియని అనేక రకాల దుస్తులు కుట్టులపై శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. నా పేరు విజయకుమారి, నేను సూరారెడ్డిపాలెం నుంచి వచ్చాను. నేను ముందుగా ఈ అవకాశాన్ని పేపర్లో చూసి వచ్చాను అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఏమేమి ఉన్నాయో, ఏమేమి ఆఫర్స్ ఉన్నాయో, ఏమేమి ట్రైనింగ్ ఇస్తారని తెలుసుకున్నాను అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు మిషను నేను ఫాల్ వేసుకుందామని చెప్పేసి వచ్చాను. చీరకు ఫాలు ఒక 50 రూపాయలు ఎక్కడ పెడదాము అని చెప్పేసి ఫాల్ అన్నా వేసుకుందాము, 50 అన్నా మిగులుతాయన్న ఉద్దేశంతో వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది అసలు మిషన్ పూర్తిగా నేర్చుకునే బయటికి వెళ్తున్నాం అనమాట. ఇంక 3 రోజులు మేము వెళ్ళిపోతాము. ఇప్పటి వరకు మాకు పూర్తిగా ఏమేం చెప్పారో మొత్తం వచ్చాయన్నమాట. అంటే ఇప్పుడు నేను బ్లౌజ్ కుట్టుకునే స్థాయికి వెళ్ళిపోయాను. అలాగే డ్రెస్సులు నేర్పించారు మేడం గారు, ప్యాంట్లు, రకరకాల ప్యాంట్లు నేర్పించారు, పిల్లలకి యూనిఫామ్లు అవి నేర్పించారు. కుట్టు శిక్షణతో పాటు నైపుణ్యాన్ని కూడా నేర్పించడం రూట్ సెట్ లో జరిగిందని కందుకూరుకు చెందిన వినూత్న తెలిపారు. శిక్షణ అనంతరం వ్యాపారం ఎలా నిర్వహించాలనే దానిపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. బయటకు వెళ్లి తమ కాళ్లపై తాము నిలబడి సొంతంగా టైలరింగ్ షాపు పెట్టుకోగలమనే ఆత్మవిశ్వాసాన్ని నింపి బయటకు పంపిస్తున్నారన్నారు. శిక్షణ కాలంలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు. నా పేరు వినూత్న, నేను కందుకూరు నుంచి వచ్చాను. ఇక్కడికి ఈ రూట్ సెట్లో మిషన్ నేర్పిస్తారని నాకు ఎలా తెలిసిందంటే ఇక్కడ పక్కన హాస్టల్లో మా సిస్టర్ ఉంటుంది, తన ద్వారా నాకు ఇక్కడ తెలిసింది. అసమర్థాన్ని పోగొట్టి ధైర్యం ఎలా నింపుకోవాలి వాటన్నిటి గురించి మాకు చెప్పారు. ఇక్కడికి రావడం వల్ల మేము మా మీద మేము డిపెండ్ అవ్వగలుగుతాము. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మా సొంతంగా మేమే ఎంటర్ప్రెన్యూర్, ఒక వ్యవస్థాపకునిగా మేము ఉండగలుగుతాము. మా సొంతగా మేము ఒక వ్యాపారం చేసుకోగలమనే గట్టి నమ్మకం మాకు కలిగింది. ఈ అవకాశాన్ని మాకు మా డైరెక్టర్ సార్ కూడా ప్రతిరోజు వచ్చి మాకు విజిట్ చేస్తారు. నేర్చుకుంటున్నారా లేదా, ఎలా ఉంటున్నారు, క్లాస్కి అందరూ అటెండ్ అవుతున్నారా లేదా అని చెప్పి ప్రతి క్లాస్కి, ప్రతి గ్రూప్కి వెళ్ళి సార్ చెక్ చేస్తారు. ఈ అవకాశాన్ని మాకు ఇచ్చిన డైరెక్టర్ సార్కి కానీ, బాబుజీ సార్కి కానీ, స్టాఫ్కి కానీ, మా ఈడీపీ క్లాస్ చెప్పే బాబుజీ సార్కి కానీ చాలా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ. కనీసం కుట్టు మిషన్ అంటే ఏమిటో తెలియని వారికి రూట్ సెట్ లో శిక్షణ ఇచ్చి ప్రస్తుత పరిస్థితులకు తగిన అన్ని రకాల వస్త్రాల కుట్టులపై పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వడం జరిగిందని శిక్షకురాలు విద్యావతి తెలిపారు.
ప్రస్తుత ట్రెండ్కి తగ్గట్టు అన్ని రకాల దుస్తులు కుట్టడంపై శిక్షణ ఇచ్చామన్నారు. బయటకు వెళ్లిన తర్వాత ఎవరికి వారు సొంతగా వారు దుకాణాలు పెట్టుకునే విధంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. నా పేరు విద్యావతి, కడప నుంచి వచ్చాను. ఇట్లా ఈ ఆర్సెట్ నందు టైలరింగ్ టీచర్గా పనిచేస్తున్నాను. ఈ పిల్లలు ఏమీ రాకుండా అంటే మిషన్ గురించి తెలుసుకోకుండా వచ్చినారు. వాళ్ళకి వివరంగా అన్నీ నేర్పించి వాళ్ళ తన కాళ్ళ మీద తాను నిలబడేటట్లు ఉపాధి ఇప్పిస్తున్నాము. ఆ తర్వాత ట్రెండింగ్లో ఉన్న బ్లౌజుల గురించి కానీ, హ్యాండ్స్ గురించి కానీ, మోడల్స్ గురించి కానీ వివరంగా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో నేర్పించి వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా తన వంతు కుటుంబానికి సహాయపడేటట్లు మేము ట్రైనింగ్ ఇప్పిస్తున్నాము. అది ఇట్లా ట్రైనింగ్ వీళ్ళు నేర్చుకొని బయటకు వెళ్ళడం వల్ల మాకు కూడా హ్యాపీగా ఉంది. ఒంగోలు 2 వేలం కేంద్రంలో నిర్వహించిన పొగాకు వేలంలో కిలో 322 రూపాయలు, వెల్లంపల్లి ఒంగోలు 1లో 320 రూపాయలు, పొదిలిలో 319 రూపాయలు, కొండపిలో 318 రూపాయలు, కనిగిరిలో 317, టంగుటూరులో 313 రూపాయల చొప్పున గరిష్ట ధరలు లభించాయి. ఎస్బీఎస్ రీజియన్ పరిధిలోని కేంద్రాలకు రైతులు 4,978 బేళ్లు వచ్చాయి. వీటిలో 4,575 ఎస్ఎల్ఎస్ రీజియన్ పరిధిలోని కేంద్రాలకు 4,589 తీసుకురాగా 4,305 బేళ్లను వ్యాపారులు కొనుగోలు చేశారు. ఒంగోలు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జరుగుతున్న వేసవి విజ్ఞాన శిబిరాలు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభకు అద్దం పడుతున్నాయి. పనికిరాని పేపర్స్తో రకరకాల ఆకృతులను తయారు చేస్తూ బడా అనిపించుకుంటున్నారు. పేపర్ క్రాఫ్ట్ కింద రకరకాల పూల ఆకారాలను తయారు చేసి వేసవి విజ్ఞాన శిబిరాలకు అతిథులుగా హాజరైన వారిని సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు. నా పేరు సాధిక. నేను 8th క్లాస్ చదువుతున్నాను. ఎన్జిఎస్ అనే స్కూల్లో, నెక్స్ట్ జన్ ఇంటర్నేషనల్ స్కూల్ అనే స్కూల్లో 8th క్లాస్ చదువుతున్నాను. 8th వచ్చాను. నేను ఈరోజే వచ్చాను ఈ సమ్మర్ క్యాంప్కి. సమ్మర్ క్యాంప్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ అయితే మ్యాథ్స్ గురించి, కొన్ని మ్యాథమెటిక్స్ గురించి, కొన్ని ఎలా క్యాలిక్యులేషన్స్ చేయాలని చాలా ఈజీ ఫార్ములాస్ కొన్ని నేర్పించారు. తర్వాత అయితే రీడింగ్ ఇంప్రూవ్ చేయడానికి బుక్స్ అయితే, స్టోరీ బుక్స్ అయితే ఇచ్చారు. అవి చిన్నవి చాలా బాగున్నాయి. తర్వాత అయితే ఈ పేపర్ ఆర్ట్ వర్క్ గురించి నేర్పించడం ప్రాసెస్ అయితే చాలా ఈజీగా చాలా బాగా చెప్పారు. వేస్ట్ పేపర్ అంటే ఇది ఆల్రెడీ ఇక్కడ ప్రింట్ అయి ఉంది. మనం చాలా జిరాక్స్ షాప్స్లో ఇలాంటివి ఒకసారి జిరాక్స్ చేసినవి పడేస్తుంటారు, కానీ వాటిని ఇంత బాగా చేయొచ్చని ఇక్కడ తెలుసుకోవచ్చు మనం. నెక్స్ట్ అయితే ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇలాంటి మనం ఆల్రెడీ రాసినవి, లేకపోతే మనం పాత క్లాసెస్లో ఉన్నాయి అవి బుక్స్ అయితే పడేయడానికి వేసేస్తాం మనం. కానీ అలాంటి బుక్స్లోంచి పేపర్స్ తీసుకొని ఇలా మంచి మంచి ఫ్లవర్స్ కానీ, ట్రీస్ కానీ, నిన్న టవర్ చేయించారంటే నిన్న వచ్చింటే బాగుండు అనిపించింది నాకైతే. అలాగా చీపిరి పుల్లలతో చేశారంట అవి టవర్. నిన్న వచ్చింటే బాగుండు అనిపించింది. అలాగైతే చాలా నేర్చుకోబోతున్నాను అని నాకు ఇప్పుడు హ్యాపీగా ఉంది. నా పేరు పూజ. నేను ఈ సమ్మర్ క్యాంప్కి నిన్నే వచ్చాను. ఇంత లేట్గా వచ్చాను, ఫ్రైడే స్టార్ట్ అయింది ఇది. నేను నిన్నే వచ్చాను. అంతకుముందు టవర్ అవన్నీ చేయించారు. నేను 10కి వచ్చాను, చాలా లేట్ అయింది. స్టార్టింగ్ మాకు జనరల్ నాలెడ్జ్ చెప్పారు. ఇంకా దాని తర్వాత చీపిరి పుల్లలతో బిల్డింగ్ కట్టారు, థ్రెడ్ ఇచ్చి అది విరగకుండా చేయాలన్నారు. మేము చేసాము. తర్వాత స్నాక్స్ ఇచ్చి పంపించారు. రోజు 8 to 11:30. నేను నిన్న 10కి వచ్చాను, ఇవాళ ఎర్లీగా వచ్చేసాను. ఇవాళ స్టార్టింగ్
ఈరోజు పేపర్ తోటి ఇలా ఫ్లవర్ షేప్ ఇచ్చారు. ఇంట్లో వేస్ట్ కోకోనట్ షెల్స్ వాటితో కూడా మనం ఇలా చేయొచ్చు. ఈ సమ్మర్ క్యాంప్ ఇంకా 15 days ఉంటుంది. చాలా ఉపయోగపడుతుంది. నేను ఇంట్లో ఉండటం వల్ల ఫోన్స్ మొబైల్స్ వాటికి చాలామంది ఎడిక్ట్ అవుతున్నారు. ఇట్లా టైం సేవ్ అవుతుంది, జ్ఞానాన్ని చాలా పెంచుతుంది. మనం స్కూల్ ఓపెన్ చేశాక మన ఫ్రెండ్స్ కన్నా మనం ఎక్కువ నేర్చుకొని వెళ్ళచ్చు. ఇంకా చాలా నేర్చుకోవచ్చు ఇక్కడ. వీటితో ఫ్లవర్స్ కాకుండా ఇంకా ఏమన్నా చేయొచ్చని, వేస్టేజ్ తోటి ఫ్లవర్సే కాకుండా ఇంకా ఏమన్నా చేయొచ్చు అండ్ ఐ విల్ ట్రై. నా పేరు కార్తిక్, నేను 7వ తరగతి చదువుతున్నాను. మా స్కూల్ పేరు రవీంద్ర భారతి హై స్కూల్. ఈ సమ్మర్ క్యాంప్లో రోజు కొత్త కొత్త యాక్టివిటీలు చేస్తున్నారు మరియు మా రీడింగ్ ఇంప్రూవ్ అవ్వడానికి చాలా సహాయపడుతున్నారు. రోజు మా చేత స్టోరీలు మరియు మ్యాథ్స్ చేపిస్తున్నారు. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. మనకు దానిని చూసే గుణం ఉండాలి. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.